ఏలూరు జిల్లా పోలవరం మండలంలో స్థానిక పంచాయతీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించు జనవాణి కార్యక్రమంలో భాగంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రజల నుండి వినతులను స్వీకరించిన వినతుల్లో అవి ఏ శాఖకు చెందినవో ఆ శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రజల వినతులు త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా అధికారులను సమన్వయం చేసుకున్నారు। ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఈ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రజలు తమకు కలుగు ఇబ్బందులను నేరుగా నా దృష్టికి తీసుకొని రావాలని, అవి పరిష్కరించే విధంగా అధికారులతో చర్చిస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ చైర్మన్ బొరంగం శ్రీనివాసులు, జనసేన జిల్లా నాయకులు పాల్గొన్నారు। ఇక్కడ ఏ పంచాయతీ మీది? పోలవరం పంచాయతీనా? ఏంటి ఎంపీడీ గారు, సెక్రటరీ గారు మీదే, ఆయన సెక్రటరీ, పోలవరం అల్లు సీతయ్య సంబంధించి అధికారులందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమానికి అటెండ్ అవుతారు। ఏదైతే మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవి టీజీఆర్ఎస్లో పెట్టుకోగలిగితే తప్పకుండా ఆ సమస్యలని త్వరితగతిన మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం। అలాగే కాని పక్షంలో అది ఎందుకు కాదో, దేనికి సంబంధించి ఇది ఇష్యూ క్లియర్ అవ్వదనేటువంటి అండర్స్టాండింగ్ లెటర్ కూడా మన అధికారుల తరపున ఇవ్వటం జరుగుతుంది। కనుక మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ సమస్యలన్నింటినీ కూడా మీ దగ్గరికి వస్తున్నాం। మేము మండలాల్లో, గ్రామాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి మీ దగ్గరికి వస్తాం। తప్పకుండా మీ అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోండి। అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి గడిచిన సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుందో మీ అందరికీ తెలుసు। ఇటు గ్రామాల్లో సిసి రోడ్లు కానీ, అలాగే పోలవరం నిర్వాసితులకి మన శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారికి, అలాగే కరాట సాయి గారికి, అధ్యక్షులు జనసేన, బీజేపీ, టీడీపీ అధ్యక్షులు వారందరికీ, వేదిక పెద్దలందరికీ, వేదిక ముఖ్యటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఈ గ్రీవెన్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ సమస్యల పరిష్కారం వారి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, చేసే మంచి పనులు అందరికీ తెలియపరచాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చెప్పినటువంటి ప్రకారంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే మొన్న శుక్రవారం నాడు మా ఇంటి దగ్గర పెట్టాం, పోలంలోని టీడీపీ గ్రీవెన్స్లో శుక్రవారం సంబంధించి అధికారులందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమానికి అటెండ్ అవుతారు। ఏదైతే మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవి టీజీఆర్ఎస్లో పెట్టుకోగలిగితే తప్పకుండా ఆ సమస్యలని త్వరితగతిన మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం। అలాగే కాని పక్షంలో అది ఎందుకు కాదో, దేనికి సంబంధించి ఇది ఇష్యూ క్లియర్ అవ్వదనేటువంటి అండర్స్టాండింగ్ లెటర్ కూడా మన అధికారుల తరపున ఇవ్వటం జరుగుతుంది। కనుక మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ సమస్యలన్నింటినీ కూడా మీ దగ్గరికి వస్తున్నాం। మేము మండలాల్లో, గ్రామాల్లో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి మీ దగ్గరికి వస్తాం। తప్పకుండా మీ అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ సమస్యలను పరిష్కరించుకోండి। అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి గడిచిన సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుందో మీ అందరికీ తెలుసు। ఇటు గ్రామాల్లో సిసి రోడ్లు కానీ, అలాగే పోలవరం నిర్వాసితులకి మన శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారికి, అలాగే కరాట సాయి గారికి, అధ్యక్షులు జనసేన, బీజేపీ, టీడీపీ అధ్యక్షులు వారందరికీ, వేదిక పెద్దలందరికీ, వేదిక ముఖ్యటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఈ గ్రీవెన్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ సమస్యల పరిష్కారం వారి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, చేసే మంచి పనులు అందరికీ తెలియపరచాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చెప్పినటువంటి ప్రకారంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే మొన్న శుక్రవారం నాడు మా ఇంటి దగ్గర పెట్టాం, పోలంలోని టీడీపీ గ్రీవెన్స్లో శుక్రవారం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మండలంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలు పడుతున్నటువంటి మొట్టమొదటిసారిగా పోలవరం మండల కేంద్రంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బొరంగం శ్రీని గారికి, కరణం సాయి గారికి, రవికుమార్ గారికి, అలాగే టీడీపీ మండల అధ్యక్షులకి, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులకి,
సొసైటీ ప్రెసిడెంట్లకి, అలాగే సర్పంచ్ గారికి, అలాగే అధికారులకి, నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ రోజుతో కాదు, ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. దయచేసి అర్జీదారులందరూ మీ దగ్గర ఉన్నటువంటి స్లిప్ని మీ దగ్గర పెట్టుకోండి. నేను పేర్లు పిలుస్తూ ఉంటాను, దయచేసి వారు మాత్రమే ముందుకు రావాలి. ముంగార నాగశివ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మండలంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలు పడుతున్నటువంటి మొట్టమొదటిసారిగా పోలవరం మండల కేంద్రంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బొరగం శ్రీను గారికి, కరణం సాయి గారికి, రవికుమార్ గారికి, అలాగే టీడీపీ మండల అధ్యక్షులకి, జనసేన బీజేపీ మండల అధ్యక్షులకి, సొసైటీ ప్రెసిడెంట్లకి, అలాగే సర్పంచ్ గారికి, అలాగే అధికారులకి, నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ రోజుతో కాదు, వినియోగించుకోవడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని పోలవరం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అన్ని పంచాయతీలకు సంబంధించి అనేక అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అర్జీలపై మేము ప్రత్యేకమైన దృష్టి, మా యంత్రాంగం అంతా కూడా, అధికార యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. అలాగే ఇక్కడ ఈరోజు ఎక్కువ సమస్యలు కూడా పెన్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, పెన్షన్స్ మాకు రావట్లేదు అనేటువంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వెంటనే దానికి సంబంధించినటువంటి అధికారులు దాని మీద దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అలాగే ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని 7 మండలాలకు సంబంధించి అన్ని మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకొని మేమే వారి వద్దకు వెళ్ళి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ సమస్యలను అడిగి తెలుసుకునే సమస్యలు పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా సంవత్సరాల కాలంలో రోజు ఎన్డీఏ కూటమి రోడ్లపై, మంచినీటి వ్యవస్థ పైన, అలాగే పంచాయతీ రాజులపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రోజు పంచాయతీలన్నీ కూడా అభివృద్ధి చెందాలనేటువంటి అంశంతో మేము ముందుకు వెళ్తున్నాం. గతంలో సంవత్సర కాలంలో సుమారు 30 కోట్ల రూపాయలు పిఆర్ రోడ్లకి, ఆర్ఎంబి రోడ్లకి సుమారు 18 కోట్ల రూపాయలు, మెటల్ రోడ్డుకి ఒక 20 కోట్ల రూపాయలు ఇలాగా మేము కాన్స్టిట్యున్సీలో ఫండింగ్ తీసుకురావడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు 15 కోట్ల రూపాయలు పిఆర్కి సంబంధించి సీసీ రోడ్లకి గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా గిరిజన గ్రామాలపై పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎక్కడైతే రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ రోడ్లు పోసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే సుమారు 50 కోట్ల రూపాయలతో రోడ్లు పోసిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీది. ఇటు రైతులు కానీ, ఇటు ఆడపడుచులు కానీ సూపర్ 6 పేరుతో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అందాలి, ఒక పక్కన పథకం, ఒక పక్కన సంక్షేమాలతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ గారు అక్కడ అర్జీలు స్వీకరిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనవాణి కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మమ్మల్ని కూడా మండలాల వారీగా ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించి వాటిని త్వరితగతిన సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని ఆదేశానుసారంగా ఈరోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేశాం. ఇది అన్ని మండలాలకి ఈ జనవాణి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం.